Hello book lovers, here we come again, Ikigai. So we are starting today with chapter 1, which is called Art of Staying Young While Growing Old. నేను అదే చదవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ మీకు ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తున్నట్టుంది కదా, అదేంటంటే ఒక ఇకిగై అంటే ఏంటి అన్నదానికి పర్ఫెక్ట్ డయాగ్రామ్ అనమాట. వాట్ ఈజ్ ఇకిగై అంటే కాంబినేషన్ ఆఫ్ ప్యాషన్, మిషన్, ప్రొఫెషన్ అండ్ వొకేషన్. లైక్ వాట్ యు లవ్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్, వాట్ యు కెన్ బి పెయిడ్ ఫర్, వాట్ ద వరల్డ్ నీడ్స్. సో ఇదైతే మనకి క్లియర్గా ఒక డయాగ్రామ్ వేసి మరీ చూపించారు. దట్ ఈస్ ద ఫస్ట్ పేజ్. నేనైతే ఇంకా మొత్తం నా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు అయితే మొత్తం చదివిద్దామని ఇంకా స్టార్ట్ చేశాను చదవడం. సో అలా మెల్లిగా స్టార్ట్ చేశాను చదవడం. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను లాస్ట్లో ఇంకా నా ఈ 5 pages or 4 pages యొక్క హైలైట్స్ అయితే నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. నేను చదివినన్ని పేజెస్ యొక్క హైలైట్స్ అనమాట. బుక్లో చదువుతున్నప్పుడు చాలానే అనిపిస్తాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మాత్రం నేను మొత్తం ఇక్కడ నేను నోట్ డౌన్ చేసుకుంటున్నాను ఒక దగ్గర. సో మీరు చూస్తారు ఇప్పుడు నా నోట్స్ ఏంటంటే ఇకిగై ఇస్ కాంబినేషన్ ఆఫ్ ప్యాషన్, ప్రొఫెషన్, మిషన్ అండ్ వొకేషన్. నేను ముందు చెప్పినట్టే ఈ ఓకినావా అనేది ఒక బ్లూ జోన్ అనమాట. డైట్ రిచ్ ఇన్ వెజిటబుల్స్, వైన్, ఎక్సర్సైజ్, ఫైండింగ్ ఇకిగై. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ 80% సీక్రెట్ అని ఉంది. అంటే మనం మన బెల్లీని ఓన్లీ 80% వరకు మాత్రమే ఫిల్ చేయాలన్నమాట. ఎందుకంటే 100% కంప్లీట్ చేయకూడదు. 80% ఎందుకు అంటే లైక్ మనకి 80% ఫిల్ అవుతుంది అని స్టార్ట్ అవ్వగానే మీరు కంప్లీట్ చేసేయాలి. అండ్ ఆల్సో మీరు సర్వ్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పార్ట్ని చిన్న చిన్న ప్లేట్స్లో సర్వ్ చేయాలంట. ఎందుకంటే అలాంటి టైంలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో చాలా ఎక్కువ తినేస్తున్నామేమో అని చెప్పి, అలాంటప్పుడు మనం ఫుడ్ తగ్గించడం అవుతుంది. సో ఇవ్వండి ఈరోజు హైలైట్స్ ఆఫ్ ద పేజెస్ అనమాట. రేపు మళ్ళీ కలుసుకుందాం వేరే చాప్టర్తో. బాయ్ బాయ్.